హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రం అంతా ధర్నాలతోటి దద్దరిల్లింది. ఒకవైపు నిరుద్యోగులు డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పి అర్ధరాత్రి వరకు కూడా నిరసనను కొనసాగించి మరి వాళ్ళు పాదయాత్ర కూడా చేపట్టడం జరిగింది. మరోవైపు నిరుద్యోగుల ఆందోళనను ఏమాత్రం లెక్క చేయని సర్కార్ ఇప్పటికే మరి ఏదైతే గ్రూప్ 1కు సంబంధించి 1:100 పిలవాలని చెప్పి నిరుద్యోగులు ఆందోళన బాటపట్టినో దాన్ని కూడా లెక్క చేయకుండా 1:50కి ఆల్రెడీ మరి ఎంపికైన అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. మరోవైపు మెగా డిఎస్సి వేయాలని చెప్పి అదేవిధంగా డిఎస్సి వాయిదాను కోరుతూ మరి నిరుద్యోగులు ఆందోళన బాటపట్టగా దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఆల్రెడీ డిఎస్సి షెడ్యూల్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా మరి ఇటు ఆటో కార్మికులు అయితేంది, అదేవిధంగా వివిధ వర్గాల వారు కూడా నిన్నటి రోజున మరి ధర్నాలు చేపట్టి ధర్నాలతో దద్దరిల్లింది. మరోవైపు తమ ప్రభుత్వం ఏర్పాటైన 24 గంటల్లోనే మరి ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టినామని చెప్పి ఇప్పటి నుండి మరి ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య ఇనుప కంచెలు అడ్డం ఉన్నాయని చెప్పి అట్టహాసంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఇనుప కంచెల పాలన చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఏదైతే టీజీపీఎస్ అయితేంది, విద్యాశాఖ దగ్గర అయితేంది, అదేవిధంగా గన్ పార్క్ దగ్గర అయితేంది, ఎక్కడైనా విచ్చలవిడిగా ఇనుప కంచెలను అడ్డుపెట్టి ఎక్కడికక్కడ ఇటు ఆందోళనకారులను నిరుద్యోగులను అడ్డుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఏదైతే ఎంపీ ఎన్నికలకు ముందు కార్పొరేషన్ చైర్మన్ల మరి జీవో రిలీజ్ అంటూ లీకులు ఇచ్చిందో దానికి సంబంధించిన జీవో రిలీజ్ అయింది. అనుకున్నట్టుగానే మళ్ళీ 12 మంది రెడ్లతోటి అదేవిధంగా 17 మంది మరి ఇక్కడ ఓసీలతోటి మరి చైర్మన్ల లిస్టు 34 మంది చైర్మన్లు, ఒకరు మరి వైస్ చైర్మన్ తోటి కార్పొరేషన్ చైర్మన్ల మరి నియామకానికి జీవో రిలీజ్ అయింది. ఒకవైపు నిరుద్యోగులు ఇక్కడ ఉద్యోగాల కోసం మరి వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఉంటే కాంగ్రెస్ నిరుద్యోగులకు మాత్రం ఒక్కొక్కరిగా ఉద్యోగాలు లభిస్తున్న అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా పరిగణించవచ్చు. ఇప్పటికే నిరుద్యోగుల పేరు మీద ఇటు తీన్మార్ మల్లన్నకు అయితేంది, అదేవిధంగా బల్మూరి వెంకట్కి అయితేంది, అదేవిధంగా రియాజ్కి అయితేంది వీళ్ళకు ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఎమ్మెల్సీల పేరుతోటి, మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ల పేరు మీద వాళ్ళ ఉద్యోగాలు మాత్రం భర్తీ అవుతున్నాయి. కానీ నిరుద్యోగుల సమస్యను మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మరి ఏదైతే మాకు హామీ ఇచ్చిందో రాహుల్ ప్రియాంకలు వాళ్ళ వద్దకు వెళ్ళి మరి ఇక్కడ తేల్చుకుంటామని చెప్పి నిరుద్యోగులు రాత్రి అల్టిమేటం జారీ చేసిన సంగతిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వార్తా కథనాల విషయానికి వస్తే సర్కారుతో డిఎస్సి పోలీస్ నిర్బంధంలోనూ నిరుద్యోగుల రణగర్జన, అర్ధరాత్రి ఆందోళన, ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ ధర్నా. డిఎస్సి వాయిదా, పోస్టుల పెంపు కోరుతూ పాఠశాల డైరెక్టరేట్ ముట్టడించిన నిరుద్యోగులు, అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, అరెస్టులు. నిరసనకు కృష్ణయ్య, బీఆర్ఎస్వి నేతల మద్దతు. డిఎస్సి పరీక్షలు యథాతథం, సర్కార్ స్పష్టీకరణ, ప్రభుత్వం మొండి వైఖరిపై నిరుద్యోగుల ఆగ్రహం అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ డిఎస్సి పరీక్షలు 3 నెలలు వాయిదా వేయాలి, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలనే ప్రధాన డిమాండ్లతో డిఎస్సి అభ్యర్థుల పోరుబాట ఉగ్రరూపం దాల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు సోమవారం హైదరాబాద్ సైఫాబాద్లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసుల ముళ్ళ కంచెలను దాటుకుంటూ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న అభ్యర్థులు గేటుపై నుంచి దూకేందుకు యత్నించారు. దీంతో పోలీసులు అభ్యర్థుల మధ్య తోపులాట చూసుకున్నది. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తరలి రావడంతో వారిని నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారు. ప్రభుత్వం మొండి వైఖరిపై నిరుద్యోగ అభ్యర్థులు ధ్వజమెత్తారు. పరీక్షల గడువు సమీపిస్తున్న తమ వినతిని పట్టించుకోవడం లేదు కాంగ్రెస్ అని చెప్పి ఆరోపించిందని ఇక్కడ ఏదైతే మరి నిరుద్యోగ అభ్యర్థులు ఇక్కడ పోలీసుల కాళ్ళు పట్టుకుంటున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అంటే నిరుద్యోగుల దీనస్థితి ఏ విధంగా ఉన్నది మరి ఇక్కడ ఇందిరమ్మ రాజ్యంలో అనేది మనం ప్రధానంగా గమనించవచ్చు. బీఆర్ఎస్ సర్కారే బాగుండే సార్, కొలువుల కోసం మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం, మేము ఎలాంటి అరాచకాలకు పాల్పడడం లేదు, మా డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం, ఇప్పుడున్న కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ సర్కారే బాగుండే, ఇంత నిర్బంధంలోనూ ఎన్నడూ చూడలే అని చెప్పి నిరసన అడ్డుకున్న పోలీసుల కాళ్లపై పడి ఓ నిరుద్యోగి ఆవేదన అని చెప్పి మొన్నటికి మొన్న ఏదైతే రైతులు తమ ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి కలెక్టరేట్లను ముట్టడించిన సమయంలో కూడా మహిళా రైతులు పోలీసుల కాళ్ళు పట్టుకొని వేడుకున్న సంఘటనలు చూసినాం. ఈరోజు నిరుద్యోగులు పోలీసుల కాళ్ళ మీద పడాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఇందిరమ్మ రాజ్యంలో ఇటు రైతులకు ఇటు నిరుద్యోగులకు ఎదురవుతున్న ఈ ఇబ్బందులను కనుక చూసుకున్నట్లయితే ఏదైతే నిరుద్యోగులను రెచ్చగొట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్
పార్టీ మరి ఆ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో మాత్రం విఫలమైంది అని చెప్పవచ్చు. మరోవైపు పంచాయతీ కార్మికుల ఆందోళన 10 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పంచాయతీ కార్మికులు బగ్గుమన్నారు. వందల మంది కార్మికులు సిద్దిపేట కలెక్టరేట్ను సోమవారం ముట్టడించారు. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించలేక అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వేతనాలు ఇచ్చి చెల్లించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఇక్కడ పంచాయతీ కార్మికులు, ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు చేయాలని చెప్పి ఇక్కడ ఆటో కార్మికులు, అదేవిధంగా పింఛన్ను పెంచాలని చెప్పి ఇక్కడ ఏదైతే దివ్యాంగులు మరి ఇక్కడ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 6,000 పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దివ్యాంగులు సోమవారం ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టిండ్రు. నిన్నటి రోజున మొత్తం తెలంగాణ అంతా కూడా ధర్నాలతోటి దద్దరిల్లిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా ధర్నాలకు సంబంధించి మరి వివరాలను కనుక పరిశీలించినట్లయితే ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ, మాయమాటలు అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు వెలువెత్తాయి. పింఛన్లు పెంపు చేయాలంటూ బీడీ కార్మికులు, దివ్యాంగులు ధర్నాలు చేశారు. డిఎస్సి వాయిదా వేయాలని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు, పెండింగ్ వేతనాలు చెల్లించాలంటే గ్రామ పంచాయతీ కార్మికులు, అదేవిధంగా ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ఆటో డ్రైవర్లకు ఆ హామీలు నెరవేర్చాలని ఆటో డ్రైవర్లు అందరూ కూడా నిన్నటి రోజున మరి ఇక్కడ ధర్నాలతోటి దద్దరిల్లిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ బీడీ కార్మికుల ఆందోళన అయితేంది, అదేవిధంగా ఇక్కడ గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ములుగు రూరల్లో ఇక్కడ సిపిఎం ఆధ్వర్యంలో కూడా ధర్నాలు చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ పంచాయతీ కార్మికులు అయితేంది, అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 81-85 ప్రకారం వారసత్వ నియామకాలు చేపట్టాలని వీఆర్ఏలు హన్మకొండ జనగామ కలెక్టరేట్ల ముందు నిరసన తెలిపిండ్రు. ఇక్కడ వీఆర్ఏలకు సంబంధించిన డిపెండెంట్లు కూడా ఇక్కడ నిరసనలు తెలుపుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే ఏ వర్గాలు ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నాయనే విషయాన్ని ఒకసారి ప్రజాపాలన పేరుతోటి పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తెరగాలే. ఇక్కడ నిరుద్యోగులు మరి వాళ్ళు సంతృప్తిగా లేరు, అదేవిధంగా పెన్షన్దారులు సంతృప్తిగా లేరు, దివ్యాంగులు సంతృప్తిగా లేరు, పంచాయతీ కార్మికులు సంతృప్తిగా లేరు, ఆటో కార్మికులు సంతృప్తిగా లేరు, ఇటు ఉద్యోగులు సంతృప్తిగా లేరు. మరి ఏ వర్గం ప్రజలను ఇక్కడ కాంగ్రెస్ పాలన సంతృప్తి పరుస్తుందని చెప్పి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు ప్రజాపాలన పేరుతోటి ఏదైతే ప్రజాభవన్ మరి ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చినాం, ఇనుప గేట్లు బద్దలు కొట్టినామని మరి గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి తాను మాత్రం ఉన్న జూబ్లీ హిల్స్ ఏరియాలో చుట్టూ ముళ్ళకంచెలు ఏర్పాటు చేసుకున్న అంశాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా అక్కడ గురుకుల అభ్యర్థులు అయితేంది, నిరుద్యోగులు అయితేంది సీఎం ఇంటి ముందర కూడా ధర్నాలు చేసిరు. ఆ సీఎం ఇంటి దరిదాపుల్లో కూడా రాని అని పరిస్థితి. మరి ఆ రోజు ప్రగతి భవన్కు ఇనుప కంచెలు వేసిందన్నావు, మనం ఉంటున్న జూబ్లీ హిల్స్ ఆ పరిసరాలకు రాకుండా ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసినావు, మరి దీన్ని ఏం పాలన అంటారని ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితిని ఒకసారి మననం చేసుకోవాలి. మరి ఎన్నికలకు ముందు అలవిగాని హామీలు ఇచ్చిండ్రు. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షల వద్దు మహాప్రభు, మాకు 30,000 ఉద్యోగాలు చాలు, ఆ 30,000 సక్రమంగా ఇవ్వండి మొదటి సంవత్సరం అని చెప్పి వేడుకుంటున్నా. కనీసం మరి ఏదైతే ఆ డిఎస్సికి సంబంధించి 25,000 తోటి మెగా డిఎస్సి వేయండి, మరి డిఎస్సిని వాయిదా వేయండి అన్నా కూడా ససేమిరా అంటూ ప్రభుత్వం ఈరోజు వాయిదాకు ముందుకు రాని పరిస్థితిని మనం గమనించవచ్చు. నిరుద్యోగుల ఏదైతే ఆందోళనను లెక్క చేయని ప్రభుత్వం ఇటు మీడియాను మేనేజ్ చేస్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ వార్తలు ఎవి కూడా కవర్ కావు. మీరు ప్రధాన పత్రికలు వేటినైనా చూడండి, మరి నిరుద్యోగులకు సంబంధించి ఒక్క వార్తను కూడా ప్రచురించేది. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఏదైతే మరి రాష్ట్రమంతా సుభిక్షంగా ఉన్నదన్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి అయితేంది, అదేవిధంగా ఈనాడు దినపత్రిక అయితేంది పూర్తి స్థాయిలో ఇక్కడ వేటికి మరి చోటు లేకుండా చూస్తుంది. ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా నిరుద్యోగులకు సంబంధించి ఆందోళనలకు సంబంధించి, అదేవిధంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మరి జరిగిన ధర్నాలకు సంబంధించి కనీసం ఒక 5 సెంటీమీటర్ల స్పేస్ను కూడా కేటాయించలేదు అంటే ఈ తాబేదారు పత్రికలు ఇప్పుడు ఏ విధంగా నడుచుకుంటున్నాయనే అంశాన్ని మీరు ప్రధానంగా గమనించవచ్చు. ఇది ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియానంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేస్తూ మరి ఇక్కడ ఏదైతే ఆందోళనలు చేస్తున్నారో, నిరసనలు తెలియజేస్తున్నారో ఆ నిరసనలను తొక్కిపెడుతున్న అంశాలను మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. కేవలం సోషల్ మీడియా
మీదనే ఆధారపడి నిరుద్యోగులు పోరాటం చేస్తున్న అంశాన్ని నమస్తే తెలంగాణ, అదేవిధంగా తెలంగాణ దినపత్రికలు లాంటి కొన్ని పత్రికలు మాత్రమే ఇక్కడ మరి వీళ్ళకి సంబంధించిన అంశాలను ఇక్కడ కవరేజ్ చేస్తున్న విషయాన్ని కూడా మనం ప్రధానంగా గమనించాలంటే తెలంగాణలో ఆంధ్ర పత్రికల పెత్తనం మరి ఏ విధంగా ఉన్నది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు లాంటి వారు మళ్ళీ హైదరాబాద్ మీద కన్నేసిండు అని అంటే ఆంధ్ర నాయకుల పెత్తనం ఏ విధంగా సాగబోతా ఉన్నది. ఈ తాబేదార్ పత్రికలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కలిస్తే మళ్ళీ తెలంగాణ ఎవరి పాలవుతుందో కూడా ఒకసారి ప్రధానంగా ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక సికాస మాజీ నేత అరెస్టు, రమాకాంత్ను పట్టుకెళ్లిన పోలీసులు, సింగరేణిలో కలకలం, ఇంట్లో చొరబడి లాక్కెన్నారన్న మానవ హక్కుల వేదిక, 10 ఏళ్లుగా సాధారణ జీవనం సాగిస్తున్నాడని లేఖలో వెల్లడి. రామకృష్ణాపూర్లో అరెస్ట్ చేసినట్టు చెప్పిన పోలీసులు సికాస పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నాడంటూ ఆరోపణ ఖండించిన హక్కుల సంఘాలు విడుదలకు డిమాండు. ఆయన ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అంటున్న హరీష్ రావు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధకాండ మొదలుపెట్టిందని జనజీవన స్రవంతిలో కలిసిన విప్లవ సంఘాల మాజీ నాయకులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా పోలీసు బృందాలు ఏర్పాటు చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. సికాస మాజీ నాయకుడు రమాకాంత్ అలియాస్ మహమ్మద్ హుసేన్ అలియాస్ సుధాకర్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 10 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న రమాకాంత్ను జమ్మికుంటలోని సొంత ఇంట్లో పోలీసులు దౌర్జన్యంగా చొరబడి ఎలాంటి నోటీసు లేకుండా బంధువులకు చెప్పకుండా జీబులో ఎక్కించుకొని పోయినట్టు మానవ హక్కుల వేదిక లేఖ విడుదల చేసింది. మందమరి రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ సానుభూతి పరులకు రమాకాంత్ కరపత్రాలు పంచుతుండగా అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు అని చెప్పి ఏదైతే సికాస మాజీ నేత, సికాస వ్యవస్థాపక నాయకుడు రమాకాంత్ను మరి నిన్నటి రోజున వాళ్ళు అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చూపించిండు. రామకృష్ణాపూర్లో ఏదైతే కరపత్రాలు పంచుతుండగా అరెస్ట్ చేసిండమని చెప్పి, మరోవైపు ఈయన జమ్మికుంటలో మరి సాధారణ నివాసం గడుపుతూ ఉన్నాడు. ఆల్రెడీ ఈయన ఇప్పటికే జైలు శిక్షలు అనుభవించిండు. మరి 70 ఏళ్ళ పైబడ్డ వ్యక్తి, ఆయన ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. అందుకనే సాధారణ జీవితం గడుపుతున్న ఈయనను కావాలని తీసుకెళ్ళి మళ్ళీ రామకృష్ణాపూర్లో అరెస్ట్ చూపించిందని చెప్పి ఒకవైపు బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు ప్రజాపాలన అని చెప్పి, ఇదే నా నిర్బంధ పాలన అని చెప్పి కూడా మరి ఇక్కడ విపక్షాలన్నీ ప్రశ్నిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏదేమైనా మరి సీనియర్ సిటిజన్ మరి గతంలో ఏదైతే ఈయన మరి మావోయిస్టు నాయకునిగా పనిచేసిండో, సికాస నాయకునిగా పనిచేసిండో దానికి మరి ఫలితం అనుభవించిండు, శిక్ష కూడా అనుభవించిన పరిస్థితి. 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిండు. ఇప్పుడు తిరిగి జనజీవన స్రవంతిలో కలిసినప్పటికీ కూడా మళ్ళీ సికాసలో పనిచేస్తున్నాడని చెప్పి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఇక్కడ మానవ హక్కుల సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. రుణమాఫీకి భూముల తాకట్టు నిధుల కోసం సర్కార్ అన్వేషణ, 400 ఎకరాలు కుదవపెట్టాలని నిర్ణయం, మొత్తం 31,000 కోట్ల అవసరం, రుణంగా 20,000 కోట్ల సేకరణ, మిగిలిన నిధుల కోసం తనలాట, పరిశ్రమల శాఖ భూముల తాకట్టు, కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేత, పెన్షన్లు కూడా అందుకే ఆపినట్టు ప్రభుత్వంపై ఆరోపణలు అని చెప్పి ఏదైతే రుణమాఫీ మీద మరి ఎంపీ ఎన్నికల సందర్భంగా కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టేసిండో రేవంత్ రెడ్డి, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పి 6 గ్యారంటీలు అటకెక్కినాయి. మరి పెన్షన్ల పెంపు ఆగిపోయింది. మహాలక్ష్మిలో 2,500 చెల్లింపు నిలిచిపోయింది. కళ్యాణ లక్ష్మికి మరి ఏదైతే తులం బంగారం అది మరి అటకెక్కిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ప్రస్తుతం అంతా మరి రుణమాఫీ మీదే ఉన్నది. రైతులకు సకాలంలో అందాల్సిన రైతు బంధు మరి రైతు భరోసాగా మారింది. ఆ భరోసా అనేది ఇప్పుడు రైతులకు లేకుండా పోయింది. దాని విధానాల ఖరారే ఇంకా మొదలు కాలేదు. కానీ ప్రభుత్వం దృష్టి అంతా కూడా రుణమాఫీ మీద ఉన్నది. ఈ రుణమాఫీకి 31,000 కోట్లు అవసరం అని చెప్పి సర్కార్ భావిస్తూ ఉన్నది. అందులో భాగంగా 20,000 కోట్లను మరి 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి సేకరించాలని చూస్తుంది. అయినప్పటికీ ఇంకా 11,000 కోట్ల కోసం మరి ఇక్కడ పెన్షన్ల పెంపును దానికోసమే నిలిపివేసింది. వివిధ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులన్నింటినీ కూడా ఆపేసి ముందుగా ఏదైతే తాను దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండో మరి ఆ రుణమాఫీని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకోసం సర్కార్ భూములన్నింటినీ కూడా తాకట్టు పెడతా ఉన్నాడని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. లోకల్ బాకీ 3,000 కోట్లు పైసా విధిల్చని కాంగ్రెస్ సర్కార్, పల్లె పట్టణ ప్రగతికి మంగళం, పడకేసిన పారిశుద్ధ్యం, చెత్త దుర్గంధంతో వ్యాధుల విజృంభణ అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటికీ మరి లోకల్ బాడీలకు నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. 3,000 కోట్లకు పైగా మరి ఇక్కడ స్థానిక సంస్థలకు నిధులు రావాలి. మరోవైపు ఫిబ్రవరి 2 నుంచి ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు పాలక వర్గాలు రద్దయిపోయినాయి. వాళ్ళ పదవీ కాలం ముగిసింది. స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది. మొన్న జూలై మరి 3, 4 తేదీల నుండి ఇక్కడ మరి వాళ్ళ
మండల పరిషత్లో జిల్లా పరిషత్లో కూడా పదవీ కాలం మూసింది. దానికి కూడా స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు. మొత్తం ఓవరాల్గా అటు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్రం నుంచి కానీ ఇక్కడ మరి దానికి సంబంధించిన నిధులు రావడం లేదు. మరోవైపు పారిశుద్ధ్యం పడికేసింది. మరి ఏదైతే ఇక్కడ పంచాయతీ కార్మికులకు అదేవిధంగా మరి వాళ్ళ సిబ్బందికి కూడా ఇక్కడ జీతాలు లేని పరిస్థితి, ఏదైతే పన్నులు వసూలు చేస్తే ఆ పన్నులు మెయింటెనెన్స్ కూడా సరిపోని పరిస్థితులలో ఇక్కడ పల్లెల్లో పడక వేసింది పాలన అంతా కూడా అని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. అర్చకుల బదిలీ, ఆలయ ఉద్యోగులకు స్థానచలనం, ప్రతిపాదనలకు సిద్ధం చేసిన దేవాదాయ శాఖ అని చెప్పి మరి దేవాదాయ శాఖలో అర్చకులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉద్యోగులే కాబట్టి వాళ్ళను కూడా మరి ఖచ్చితంగా ఇక్కడ బదిలీ చేయాలని చెప్పి మరి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. గురి ఎవరిపై? ఏఐసిసి త్రిసభ్య కమిటీ రాకతో రాష్ట్ర నేతల్లో గుబులు, మెజార్టీ ఎంపీలు ఎందుకు గెలవలేదు, తప్పిదం సీఎందా ఇన్ఛార్జి మంత్రుల నీకు తెలిసిన కమిటీ రేపటి నుంచి క్షేత్రస్థాయిలో 3 రోజుల అధ్యయనం అని చెప్పి ఏదైతే ఇక్కడ మరి 64 మంది ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్కు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీకి తలా 8 సీట్లు రావడాన్ని బట్టి ఇక్కడ తెలంగాణ మీద ఆశలు పెట్టుకున్నది కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా 12 నుంచి 14 స్థానాలు వస్తాయని ఊహించిన కాంగ్రెస్ పార్టీకి 8 మాత్రమే రావడాన్ని మరి దీని మీద ఒక కమిటీ వేసింది కురియన్ ఆధ్వర్యంలో. ఏదైతే ఏఐసిసి నేత కురియన్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది, త్రిసభ్య కమిటీ. ఆ కమిటీ నేడు విచారణకు రానున్నది. మరి ఇక్కడ దీనిలో లోపం ఎవరిది? సీఎంది లోపమా, ఇన్ఛార్జి మంత్రుల లోపమా అని చెప్పి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి మరి ఇక్కడ జాతీయ కాంగ్రెస్ పార్టీ వేసిన కమిటీ రాబోతుండటంతో నేతల గుండెల్లో గుబులు అని చెప్పి ఇప్పటికే దీని మీద మరి ఈ కమిటీని ఊహించే రేవంత్ రెడ్డి ఢిల్లీలో దానికి వివరణ ఇచ్చిండు. మా దగ్గర సత్తా కలిగిన నాయకులు లేకనే ఓడిపోయినామని చెప్పి. అంటే 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో కనీసం ఎంపీలుగా పోటీ చేయడానికి పట్టుమని 10 మంది లేరని చెప్పి ఆయన అక్కడ కుండబద్దలు కొట్టిండు. ఏదో నాలాంటి నేతలు టీడీపీ నుంచి ఇతర పార్టీల నుంచి వస్తే తప్ప కాంగ్రెస్ ఇక్కడ బలోపేతం కాలేదు. అయినప్పటికీ కూడా మా సంఖ్య ఎమ్మెల్యేలకే సరిపోయింది, ఎంపీల వరకు విస్తరించలేదు, ఎంపీల తప్పటికి కష్టపడికి అభ్యర్థులు దొరకలేదు అని ఆయన ప్రధాన వాదన ముందే పత్రికల ద్వారా వినిపించిన నేపథ్యంలో మరి కురియన్ కమిటీ ఏం తేల్చబోతా ఉన్నదనేది మరి ఆ కమిటీ విచారణ తర్వాత తెలియనున్నది. తెలంగాణ దినపత్రిక వార్తల విషయానికి వస్తే డిఎస్సి అభ్యర్థుల అర్ధరాత్రి ఉద్యమం, పరీక్షల వాయిదా కోరుతూ పాదయాత్ర. డిఎస్సి పోస్ట్ పోన్ అయినా అవ్వాలి, మా ప్రాణాలైనా పోవాలి. సిటీ కాలేజ్ గ్రౌండ్ నుంచి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వరకు యాత్ర, ఆకలి బాధలు లెక్క చేయని వైనం. ఉదయం నుంచి సిటీ కాలేజ్ గ్రౌండ్లో నిరాహార దీక్ష, కారు చీకట్లో బందీలుగా డిఎస్సి అభ్యర్థులు తడబడని అడుగులతో మొక్కబోని సంకల్పంతో సాగిన యాత్రలో పాల్గొన్న చంటి బిడ్డల తల్లులు, చెప్పులు లేకుండా నడిచిన డిఎస్సి అభ్యర్థులు ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష విరమించేది లేదు అని చెప్పి ఒకవైపు వీళ్ళు భీష్మించుకొని కూర్చుంటే అర్ధరాత్రి కూడా వీళ్ళు ఆందోళనలు చేపడతా ఉంటే మరోవైపు ప్రభుత్వం మాత్రం షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు, ఆందోళనలు పట్టించుకొని సర్కారు యథావిధిగా పరీక్షల నిర్వహణకే మొగ్గు అని చెప్పి మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి నిరుద్యోగుల సమస్యలను గాలికి వదిలింది ప్రభుత్వం. వాళ్ళ కాంగ్రెస్లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తూ ఉన్నది. నిన్నటి రోజున 35 మంది కార్పొరేషన్ చైర్మన్లతోటి అక్కడ జీవోను విడుదల చేసింది. మరోవైపు ఏదైతే నిరుద్యోగుల పేరు మీద 2 ఎమ్మెల్సీలను చేసింది. మరి ఈ నిరుద్యోగుల పేరు మీదనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా పరిగణించవచ్చు. కానీ నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడానికి మాత్రం ఇక్కడ ముందుకు రావడం లేదు. ఉద్యమాలు వాళ్ళకి, కొలువులు వీళ్ళకి, ఎమ్మెల్సీలుగా చైర్మన్లుగా పదవులు అని చెప్పి ఇక్కడ బల్మూరు వెంకటకు సంబంధించి అదేవిధంగా తీన్మార్ మల్లన్న అనేటోడు మరి ఏ రకంగా మాట్లాడిండో గతంలో చూసినాం. ఏదైతే మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాడు, నోరు తెరిస్తే బూతులతోటి మాట్లాడిన ఈ మళ్ళీ మరి ఎడవేంది, మళ్ళీ కనబడతలేదు. ఇక ఇప్పుడు నోరు పెగులుతలేదు. వీని ఏదైతే మార్నింగ్ న్యూస్ ఉన్నదో దాన్ని చూసినోడే కరువైండు. ఏదైతే నిరుద్యోగులు వీని మాటలకు ఆకర్షితులై మరి పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో వ్యూస్ వచ్చినాయో ఈరోజు 200-300 మించడం లేదు. మరి ఇక్కడ ఎమ్మెల్సీగా చేరిన తర్వాత ఏదైతే గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీగా ఉన్నాడో, వాళ్ళకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడో వాళ్ళ సమస్యల మీదనే మాట్లాడని మరి వీడు ఇంకా శంకిని అని చెప్పి దూషించిండు. ఏదైతే టీఎస్పీఎస్సీకి ద్వారా మరి ఇక్కడ నియామకాలు చేపడతలేరని ఇదే మార్నింగ్ న్యూస్లో మాట్లాడిన ఈ మళ్ళీ అదే అమ్మాయిని శంకిని అని సంబోధించడం పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. మరి నెటిజన్లు అందరూ కూడా మరి
పెద్ద సంఖ్యలో దూషించిన నేపథ్యంలో వెనక్కి తగ్గి మరి ఏదైతే కెమెరాల ముందుకు రావడానికే మొక్కం చాటేసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక రహస్య ఎజెండాతో చంద్రబాబు కుట్రలు చేస్తే కూటమి భాగస్వామి బీజేపీ కూడా గల్లంతే, విజయశాంతి సంచలన వ్యాఖ్యలు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు తెలంగాణలో మరి అడుగుపెట్టిండో దానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి, అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ జగ్గారెడ్డిలు తెలంగాణ కబ్జాకు కుట్ర, బీజేపీ డైరెక్షన్లో చంద్రబాబు తెలంగాణలోనూ పొలిటికల్ గేమ్, విభజన సమస్యల పేరుతో ఎంట్రీ, కాంగ్రెస్ క్యాడర్ అలర్ట్గా ఉండాలి అని చెప్పి జగ్గారెడ్డి అదేవిధంగా ఇక్కడ విజయశాంతులు ఇద్దరు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎజెండా వేరు, ఇక్కడ విభజన సమస్యల పరిష్కారం అని చెప్పి అడుగుపెట్టిన వాడు ఇక్కడ తెలుగుదేశాన్ని బలోపేతం చేస్తా అంటున్నాడు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నది. ఏదైతే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ఉన్నదో ఆ ఎన్డీఏ కూటమి కోసం ఇక్కడ మరి టీడీపీని అడ్డం పెట్టుకొని బీజేపీ బలీయం కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నదని చెప్పి ఇక్కడ విజయశాంతి అదేవిధంగా ఇక్కడ మరి జగ్గారెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేసిరు. మరోవైపు అక్కడ ఆయనకు రెడ్ కార్పెట్ వేసింది రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మాత్రం వీళ్ళిద్దరు మర్చిపోతూ ఉన్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అలర్ట్గా ఉండాలంటున్నారు, కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్గా ఉండాలి, రేవంత్ రెడ్డి తీసుకునే మరి వేసే స్టెప్పులను ఎప్పటికప్పుడు గమనించాలి, రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలి. చంద్రబాబుకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నదే రేవంత్ రెడ్డి అనే చెప్పలేకపోతా ఉన్నాడు మరి ఇక్కడ జగ్గారెడ్డి అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక కంచెల రాజ్యంలో ఇందిరమ్మ పాలన, ఆంక్షల నిర్బంధాల మధ్య తెలంగాణ ప్రజాపాలనకు అర్థమే మార్చేశారు. గన్ పార్క్, టీజీపీఎస్సీ, విద్యాశాఖ ఎక్కడికి వెళ్ళినా కంచెలే దర్శనం. మండిపడుతున్న ప్రజాస్వామ్యవాదులు, శాంతియుత నిరసనలకే పరితం అవుతున్న నేతలు అని చెప్పి ఇక్కడ మరి నేను రాగానే ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టినా అని చెప్పి అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే ఇక్కడ జేసీబీలతోటి ఇనుప కంచెలు తొలగించి మరి ఇక్కడ ప్రజాపాలనకు మేము ఇక్కడ మరి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఎవరైనా నేరుగా కలవచ్చు, ఎవరైనా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు, ఎవరైనా నిరసనలు తెలియజేసుకోవచ్చు అని చెప్పి గప్పాలు కొట్టిన రేవంత్ రెడ్డి ఇక్కడ ఏదైతే ఆ ప్రగతి భవన్కు కంచెలు బద్దలు కొట్టిండో అందులోనే నివాసం ఉంటాడు రేవంత్ రెడ్డి. మరి ప్రజలందరినీ నేరుగా కలుస్తాడని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశించారు. కానీ అందులో తీసుకొచ్చి ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బట్టి విక్రమార్కను, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సీతక్కను అందులో పడేసి ఈయన మాత్రం జూబ్లీ హిల్స్లోని తన సొంత నివాసం చుట్టూ ఇనుప కంచెలు, ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకొని అందులో నివాసం ఉంటూ ఉన్నాడు. ఎవరిని కూడా మరి ఇప్పటి వరకు ఆయన నివాసంలో కలిసిన దాఖలాలు లేవు. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతా అని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వస్తే వారికి రెడ్ కార్పెట్ స్వాగతం తప్ప ఇతరులు ఎవరిని కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా రాని అనే పరిస్థితి. దానికి తోడు ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ టీజీపీఎస్సీ వద్దకు వెళ్ళాలన్నా, గన్ పార్క్ వద్దకు వెళ్ళాలన్నా నిన్నటి రోజున విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటే అక్కడ ఓవరాల్గా మొత్తం ఇనుప కంచెలను అడ్డం పెట్టి మరి ఇక్కడ కంచెల పాలన జరుగుతూ ఉన్నది. ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ఇనుప కంచెల పాలన అని చెప్పి ఇక్కడ మరి అన్నీ కూడా ఇనుప కంచెలను వ్యతిరేకించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇలా ఇనుప కంచెలను అడ్డం పెట్టి పాలన సాగిస్తూ ఉన్నాడు. నిరుద్యోగుల మరి ఆకాంక్షలను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. వాళ్ళ ఉద్యమాలను అణచివేస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కొత్త వైద్య కాలేజీలకు అనుమతి నిరాకరించిన జాతీయ వైద్య మండలి 8 కళాశాలలకు లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వకుండా జలక్ అని చెప్పి ఏదైతే 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా గద్వాల, నారాయణపేట, ములుగు, మెదక్, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లా, నర్సంపేట, రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం, మేడ్చల్ జిల్లా, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్లోని వైద్య కళాశాల కోసం గత ఏడాది ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఒక్కో కాలేజీలో 50 మంది వైద్య విద్యార్థుల కోసం మరి పర్మిషన్ అడగగా వాటన్నిటికి కూడా అనుమతి నిరాకరించింది. ఎందుకంటే దానికి సంబంధించిన మరి ఫ్యాకల్టీ లేరని చెప్పి బోధనా సిబ్బంది 0 ఫ్యాకల్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే 50 సీట్లతో ఉన్న మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్లు, 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అలా ఒక్కో కాలేజీకి మొత్తం 59 మంది అధ్యాపక సిబ్బంది ఉండాలని. కానీ ఇక్కడ 0 ఫ్యాకల్టీ ఉండడంతో మరి పూర్తి స్థాయిలో వాటికి అనుమతి నిరాకరించిందని చెప్పి ప్రధానంగా వార్త ప్రచురించింది. మరి ఇక్కడ 8 కాలేజీలకు సంబంధించి కూడా మరి కొత్త కాలేజీలకు అనుమతి లేదు అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక కాంగ్రెస్ నేతలకు వైఎస్
జయంతి కానుక అని చెప్పి ఏదైతే 35 మందికి ఇక్కడ కార్పొరేషన్ పదవులు ఇచ్చిందో అది కూడా వైఎస్ జయంతి కానుక. మొన్న చూసినాం చంద్రబాబు నాయుడికి ఇక్కడ బ్రహ్మరథం పడుతూ మరి ఫ్లెక్సీలు వెలిసినాయి, స్వాగత తోరణాలు వెలిసినాయి. మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత ఇక్కడ వైఎస్కు కూడా మరి పెద్ద సంఖ్యలో ఇక్కడ జయంతి కార్యక్రమాలు అదేవిధంగా ఫ్లెక్సీలు వెలిసినాయి. అంటే ఆంధ్ర పోకడలు, ఆంధ్ర పెత్తనం అంతా కూడా హైదరాబాద్లో మళ్ళీ వేలునుకుంటున్నాయి. మరి జయంతి కానుకగా, వైఎస్ జయంతి కానుకగా 35 మంది కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయి. ఇక్కడ మరి లక్షలాది మంది నిరుద్యోగుల ఆందోళన మాత్రం ఇక్కడ అణచివేస్తూ ఉన్న అంశాన్ని అయితే మనం ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ యూనివర్సిటీ గచ్చిబౌలి ప్రాంగణంలో ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలన్న సీఎం రేవంత్ వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయండి, అసెంబ్లీ సమావేశాలకు ముందే నివేదిక ఇవ్వండి, 24 గంటల్లోనే తగిన నిర్ణయం తీసుకుంటాం, కోర్సులు పాఠ్యాంశాలపై అధ్యయనం చేయండి, వర్సిటీ ఏర్పాటు వ్యవహారాల పర్యవేక్షణకు నోడల్ డిపార్ట్మెంట్గా పరిశ్రమల శాఖ, పారిశ్రామికవేత్తలు అధికారులతో సీఎం సమీక్ష అని చెప్పి ఇక్కడ ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి మరి గచ్చిబౌలి ప్రాంగణంలో మరి దాని అవకాశాలను పరిశీలించాలని మరి అదేవిధంగా అసెంబ్లీ ప్రారంభానికి ముందే మరి ప్రతిపాదన ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్లోకి ఎమ్మెల్సీ చల్లా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మండలి సభ్యుడు జిల్లా సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అస్తంగుటికే ఇద్దరు కలిసి పార్టీలో చేరతారని ప్రచారం. అదే జరిగితే పాలమూరులో బీఆర్ఎస్ ఖాళీ అని చెప్పి మరి ఏదైతే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి కూడా పార్టీలో చేరడానికి ఆయన బేరసారాలు కుదుర్చుకుంటున్న అంశానికి సంబంధించిన ప్రధాన వార్తను ఇక్కడ ప్రచురించింది. నేతలు తిరిగి రండి, రాహుల్ను ప్రధాని చేయాలన్నదే వైఎస్ లక్ష్యం, దాన్ని నెరవేర్చేందుకే అభిమానులు సంకల్పించాలి, పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చిన వైఎస్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి మరి ఏదైతే రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి నేతలందరూ కూడా తిరిగి రావాలని చెప్పి ఇక్కడ కోరుతున్న పరిస్థితిని మరి ఇక్కడ ప్రధానంగా మనం గమనించవచ్చు. ఇక మోదీ మీరో శక్తి, మీ జీవితం ప్రజలకు అంకితం, చరిత్రాత్మక గెలుపుకు అభినందనలు, ప్రధానితో రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసి భోజనం నేడు చర్చలు అని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ ప్రధానమంత్రి మాస్కో పర్యటన సందర్భంగా ఇక్కడ ఏదైతే మరి రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసిండు. ఈ సందర్భంగా మీరు శక్తి, మీ జీవితం ప్రజలకే అంకితం అని చెప్పి ఇక్కడ పుతిన్ మరి ఇక్కడ మోదీని ప్రశంసించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. దాంతోపాటే మరి ఇక్కడ ఉక్రెయిన్పై రష్యా క్షిపణుల వర్షం మాత్రం ఆగుతలేదు, పిల్లల ఆసుపత్రి సహా పలు భవనాలపై దాడి, 31 మంది మృతి అని చెప్పి ఇటు ఉక్రెయిన్ మీద రష్యా, అదేవిధంగా గాజాపై మరి ఇజ్రాయెల్ ఏదైతే పాలస్తీనాలోని గాజా మీద మరి ఇజ్రాయెల్ 30 దాడి చేసింది. అక్కడ 40 మంది చనిపోయిండు, ఇక్కడ 31 మంది చనిపోయిండు. వీళ్ళ మరి యుద్ధం పోరాటం అయితే ఆగడం లేదనే అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. నీట్ లీకేజీ సుస్పష్టం, ఏ స్థాయిలో జరిగిందో ముందు గుర్తించాలి, దాన్ని బట్టే మళ్ళీ పరీక్షపై నిర్ణయానికి ఛాన్స్. సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున అందరికీ చేరితే రీటెస్ట్ నిర్వహించాల్సిందే, ఈ పరీక్ష పవిత్రతను నిస్సందేహంగా దెబ్బతింది, అందరికీ మళ్ళీ పరీక్ష అంటే తీవ్ర నిర్ణయమే. నీటిపై సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు, కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏపై ప్రశ్నల వర్షం, దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని సిబిఐ ఆదేశం అని చెప్పి నీటు లీకేజీ అయిందనేది మరి ఇక్కడ స్పష్టమైంది. కాకపోతే అది ఏ స్థాయిలో జరిగిందనేది ఇక్కడ గుర్తించాలి. ఏదైతే సోషల్ మీడియా ద్వారా మన ప్రశ్నపత్రం కనుక పెద్ద ఎత్తున చేరినట్టయితే ఖచ్చితంగా నీటు మరి రీనీటు నిర్వహించాల్సిందే అని చెప్పి మరి ఇప్పుడు అందరికీ రీనీట్ నిర్వహించాలంటే కొంచెం మరి ఇబ్బందికరమైనదే అయినప్పటికీ కూడా దాని మీద మరి పూర్తి స్థాయిలో అది ఏ మేరకు జరిగిందో దాని తీవ్రత ఏదో చూసిన తర్వాతనే దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఇక్కడ సుప్రీంకోర్టు చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక కాంగ్రెస్ నిరుద్యోగులు 35 మందికి నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్పర్సన్ల నియామకం, శాతవాహన కాకతీయ అథారిటీలకు చైర్మన్లు, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్, అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థకు వైస్ చైర్మన్, మార్చిలో ప్రకటించిన జాబితాలో స్వల్ప మార్పులు, ఓసీ 18, బీసీ 11, ఎస్టీ 3, ఎస్సీలకు 1 ఉత్తర్వులు జారీ, బాధ్యతలు చేపట్టిన పలువురు అని చెప్పి ఇక్కడ 35 మంది కాంగ్రెస్ నిరుద్యోగులకు మరి ఇక్కడ నామినేటెడ్ పదవులు ఇచ్చిండు. మరి ఇక్కడ నిరుద్యోగులు ఆందోళన బాట పడితే వాళ్ళని పట్టించుకుంటలేదు, కానీ కాంగ్రెస్ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నది ప్రభుత్వం. మరోవైపు ఎస్సీ కమిషన్ చైర్మన్గా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మరి గౌడ ఆడబిడ్డ మరి ఏదైతే నేరెల శారదకు సంబంధించి మరి జీవోలో చోటు చేసుకోలేదు. ఎందుకంటే ఎస్సీ మన మహిళా కమిషన్కి సంబంధించి గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ రావాలని చెప్పి జీవో ద్వారా మరి నియామకం రాదు అని చెప్పి మరి అది వెయిటింగ్లో ఉన్నది. అది గవర్నర్ ద్వారా మరి అక్కడ ఏదైతే
ఆర్డినెన్స్ వచ్చి ఆ గవర్నర్ ద్వారా నియామకం చేసే అవకాశం ఉన్నదని అంటున్నారు. మరి అది స్థానిక మంత్రి ఒత్తిడితో ఆగిందా లేదంటే నిజంగానే గవర్నరు ఇవ్వాల్సి ఉన్నదా అన్నది కూడా మరి 2-3 రోజులలో ఆ నియామకం జరగకపోతే మాత్రం దాని మీద తీవ్ర ఒత్తిడి ఉన్నట్టుగా మనం భావించవచ్చు. సిబిఐ పేరుతో మాజీ ఎమ్మెల్యేకు టోకరా, వివిధ ఖాతాల నుంచి 50 లక్షల లూటి, మనీ లాండరింగ్ కేసు విచారణ అంటూ బెదిరింపు, తనిఖీ చేశాక తిరిగిస్తాం లేదంటే అరెస్ట్ అని హెచ్చరిక. బాధితుడు ఏపీలోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవ నాయుడు మోసంపై పోలీసుల ఫిర్యాదు అని చెప్పి సిబిఐ పేరుతోటి ఏదైతే చంద్రగిరికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవ్ నాయుడుకు సంబంధించి మరి మీ మీద ఏదైతే మనీ లాండరింగ్ కేసు మరి నమోదైంది, ఫలానా వ్యక్తి మరి మీ మీద ఆరోపణలు చేసిండు, మీ ఖాతాలలో ఎంతెంత అమౌంట్ ఉన్నదో అవన్నిటినీ మరి తనిఖీ చేయాలని చెప్పి ఆ తనిఖీల పేరుతోటి ఆ 50 లక్షలు మరి కాజేసిరు. తర్వాత అదంతా మరి సైబర్ మోసం అని తెలుసుకున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఉపాధి సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లోకి 2 ఏళ్ళుగా ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్ల అక్రమంగా జాబ్ కార్డులు సృష్టించి నిధుల సహా ఖమ్మం డిఆర్డీఏ ఏపీఓ విచారణలో వెలుగులోకి. ఇల్లందు ఎమ్మెల్యే ఫిర్యాదుతో అక్రమాలు బహిర్గతం, మరో 3 రోజుల్లో విచారణ అని చెప్పి ఇక్కడ ఉపాధి కూలీలకు మన కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న మరి ఏదైతే ఉపాధి జాబ్ కార్డులు తద్వారా ఉపాధి మాస్టర్లు ఆ ఉపాధి మాస్టర్లకు సంబంధించిన వేతనాలను ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్లు కాజేస్తున్న అంశాన్ని మరి ఇక్కడ ఖమ్మంలో ఒకటి వెలుగు చూసింది. ఇప్పటికే మరి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మాస్టర్లు ఎక్కువైనాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి అక్రమాలు వెలుగు చూడడంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా దోపిడీ జరుగుతూ ఉన్నది. ఆఖరికి ఉపాధి హామీ పథకంలో కూడా చివరికి మేట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ఉద్యోగుల ఏదైతే మరి కూలీల వేతనాలను కాజేస్తున్న అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే పేరుకుపోతున్న పరిహారం కేసులు ట్రిబ్యునల్ విచారణకు హాజరు కానీ బాధితులు ఫార్మాసిటీ నిమ్స్ కాళేశ్వరం కాలువలకు సంబంధించినవి ఎక్కువ అని చెప్పి ఇక్కడ ట్రిబ్యునల్లో మరి ఏదైతే తమ పరిహారం తక్కువ వచ్చిందని చెప్పి ట్రిబ్యునల్ని ఆశ్రయిస్తున్నారో మరి ఏదైతే నిర్వాసితులు వాళ్ళు మళ్ళీ విచారణకు హాజరు కాకపోవడంతో కేసులన్నీ పేరుకుపోతూ ఉన్నాయి పరిహారం కేసులు అని చెప్పి దీనికి సంబంధించి బహిరంగ మార్కెట్లో భూముల విలువకు భూసేకరణ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన ధరకు పొంతం లేదని సిద్దిపేట జిల్లాలో కాలువ కింద భూమి ఇచ్చేందుకు నిరాకరిస్తూ కొందరు కేసులు వేశారు. తమ గ్రామంలోని భూములు తీసుకొని ప్రత్యామ్నాయంగా ఇస్తున్న స్థలాలతో ఉపయోగం లేదని డిండి ప్రాజెక్టు కింద రైతులు పిటిషన్ వేసిండు. సంగారెడ్డి జిల్లాలో నిమ్స్, రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు ఇస్తున్న ధరలపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవి కొన్ని ఉదాంతాలు. ఈ పరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, పరిశ్రమలు, రహదారుల నిర్మాణం కోసం సేకరిస్తున్న భూములకు చెల్లించాల్సిన పరిహారకు సంబంధించిన కేసులు పేరుకుపోతూ ఉన్నాయి. మరి దీనికి ప్రధానంగా ఏదైతే ట్రిబ్యునల్ విచారణకు బాధితులు హాజరు కాకపోవడంతో పేరుకుపోతున్నాయని చెప్పి మరి ఆ బాధితులకు దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఇక నైపుణ్యమే యువత భవిత అంటున్న రేవంత్ రెడ్డి పంపౌదుల నిర్వహణ ప్రాంతాన్ని ఎందుకు మార్చారు? ఇంజనీర్లను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ బ్యారేజీలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. పంపౌదులు నిడమడానికి బ్యారేజీల డిజైన్లో లోపం కారణమా? పంపౌదుల మెయింటెనెన్స్ బేకు సంబంధించిన డిజైన్లో మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని కాళేశ్వరంపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించినట్టు తెలిసిందని చెప్పి పంపౌదులు ఎందుకు మునిగిందని అనే దాని మీద ఈరోజు విచారణ జరుగుతూ ఉన్నది. మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో మరి ఆ విచారణకు మరో 2 నెలల గడువు ఇచ్చిండు. ఆ గడువులో భాగంగా ఇప్పటి వరకు మరి అందులో అవినీతికి సంబంధించి మరి ఎలాంటి మరి అవకతవకలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలే కానీ మరి నీళ్ళల్లో ఎందుకు మునిగింది, పిల్లర్లు ఎందుకు గుంగినాయి అని ఏదైతే టెక్నికల్ అంశాలను మాత్రం తవ్వితీస్తూ ఉన్నది కమిషన్ అనేది. ఏదేమైనా కమిషన్ అనేది మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును మరి కడిగిన ముత్యంలో బయటికి రావడానికి ఇదొక మార్గంగా మనం గమనించవచ్చు. ఇప్పటికే కాళేశ్వరం మరి వరద కనుక వచ్చినట్టయితే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకే కూలిపోతుందని చెప్పి దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు 25 క్యూసెక్లకు పైగా నీళ్లు మరి బయటికి వదులుతున్నా కూడా ఏదైతే కుంగిన 7వ బ్లాక్ ఉన్నదో ఆ 7వ బ్లాక్ కూడా మరి ఇప్పటివరకు చెక్కు చెదరలేదు అని అంటే మరి కాళేశ్వరం మీద ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడిందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మరోవైపు ఏదైతే మరి గోదావరి బేసిన్లో
మరి 246 కోట్లతోటి 40 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తామని చెప్తా ఉన్నారు. 246 కోట్లకు 40 లక్షల ఎకరాలకు ఏ రకంగా నీళ్ళు అందిస్తారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలు తవ్వడం ద్వారా, అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో పెండింగ్ పనులను పూర్తి చేస్తామని చెప్పకుండా కొత్తగా మేమేదో కొత్త ప్రాజెక్టులు తెస్తున్నాం, 246 కోట్లు వెచ్చించి 40 లక్షల ఎకరాలకు నీళ్ళు తెస్తామంటే అదంతా కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అన్నట్టు ఇంత 246 కోట్ల తక్కువ వ్యయంతో 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ప్రజలను డైవర్ట్ చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టును మరి పూర్తి ఫలాలను ప్రజలకు అందిస్తామని చెప్పి ప్రకటించాల్సిన ప్రభుత్వం దాన్ని ఏదో కొత్త ప్రాజెక్టు లాగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా అనేక పనులు ఉన్నాయి. ఇంకా మరి 2-3 సంవత్సరాల వరకు పనులు చేస్తే అవి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాళేశ్వరం బేసిన్లకు సంబంధించి ఏ పని చేసినా కూడా అది కాళేశ్వరం ప్రాజెక్టు కొనసాగింపుగానే మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇది ఏది దాచేస్తే దాగని సత్యం. కాళేశ్వరం అనేది తెలంగాణకు తలమానికం, అదే కాళేశ్వరమే ఇక్కడ జీవధార అనే విషయం మరి తెలంగాణ ప్రజలందరికీ తేటతెల్లమైంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాళేశ్వరం మీద విషం కక్కిందో ఆ విషం ద్వారా మరి ప్రజలకు అందరికీ కూడా నిజానిజాలు తెలిపోయినాయి. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ద్వారా కూడా ప్రజలందరికీ మరి పూర్తి స్థాయిలో కాళేశ్వరం మీద పూర్తి అవగాహన వచ్చింది. మరి కూలిపోతుంది అన్న ప్రాజెక్టు మరి ఇప్పుడు 800 కోట్ల ఇసుక మేటలకు అక్కడ మరి ఇసుక మేటలు వేసినాయి. ఆ 800 కోట్ల ఆదాయం అదనంగా తీసుకురాబోతూ ఉన్నది. ఆ 800 కోట్లనే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టుపై వెచ్చిస్తే ఇంకా మరి ఆ పెండింగ్ పనులన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసి మరి రైతులందరికీ నీళ్లు తాగునీటికి సాగునీటికి మరి రబీలో కొరత లేకుండా చేయొచ్చు. 24 గంటలు కూడా ప్రజలకు మరి నీటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ మహానగరానికి కూడా తాగునీటి కొరత లేకుండా మల్లన్న సాగర్ ద్వారా ఏదైతే ఏర్పాటు చేస్తూ ఉన్నదో ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మల్లన్న సాగర్ కూడా విస్తృతంగా నీళ్ళు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాళేశ్వరం మీద విషం కక్కడం మానుకొని కాళేశ్వరం ప్రాజెక్టులో ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేసి కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.